టీవీ ఎఫెక్ట్ 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాజేందర్ నగర్ చెరువు దుస్థితిపై బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం కదిలింది. అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా అధికారులు సీరియస్గా కూల్చివేతలు మొదలుపెట్టారు. రాజేందర్ నగర్ పలు కాలనీల్లో అక్రమ కట్టడాలను కూల్చేశారు. దవాల్ చెరువు, చందానగర్ ప్రాంతంలోని ఎర్ర చెరువు, బఫర్ జోన్లలో అనుమతులు లేని నిర్మాణాలను నేలమట్టం చేశారు. దవాల్ చెరువు 18 ఎకరాల్లో ఏకంగా 10 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మొత్తం 20 ప్రహరీలు, 6 నిర్మాణాలను కూల్చేశారు. రావద్దని చెప్తే నీకేం చెప్తున్నా అడంగా రావద్దని చెప్తే మళ్ళా రావద్దని చెప్తే నీకేం చెప్తున్నా అడంగా రావద్దని చెప్తే మళ్ళా 100 ఏళ్ల పాటు స్వచ్ఛమైన తాగునీటిని అందించిన రాజేందర్ నగర్లోని బుమ్రుకుడ్ దౌలా సరస్సు గత 10 ఏళ్లలో శరవేగంగా ఆక్రమణకు గురైంది. 2012లో ఆ చెరువు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో కళ్ళకు కట్టినట్లు బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఆక్రమణలను కూల్చేస్తున్నారు. బిగ్ టీవీ ఎఫెక్ట్ 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాజేందర్ నగర్ చెరువు దుస్థితిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, చాలా సంవత్సరాలకు సంబంధించిన ఈ చెరువు ఇది మొత్తం ఆక్రమణలతో కూడా నిండిపోయింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఇక్కడ కట్టేశారు. ఏకంగా ఇక్కడ ఒక వెంచర్ వెలిసినటువంటి నేపథ్యం కాబట్టి ఆ వెంచర్ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారికి సంబంధించిందే కానీ పోలీసులు చెప్తున్నారు. నిన్న పెద్ద హైడ్రా అధికారులకు రావడంతో లోకల్ పోలీసులు దాదాపు 500 మంది 600 మంది దాకా కూడా భద్రతా సిబ్బంది కూడా వచ్చి ఈ ఆక్రమణతో కూడా తొలగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. ఆల్రెడీ అపార్ట్మెంట్ దాదాపు 4-5 ఫ్లోర్ల దాకా కట్టినటువంటి అపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. నిన్న ఆల్రెడీ ఖాళీ చేశామంటూ కూడా చాలా మందికి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని మాత్రం నిన్న కూల్చేశారు. అక్కడైతే వెంచర్ వేసినటువంటి పెద్ద ఎత్తున అక్కడ ఒక బంగ్లా టైప్ కట్టారు. దాన్ని కూడా నిన్న హైడ్రా అధికారులు కూల్చేశారు. ఇవాళ మరి కాసేపట్లో హైడ్రా అధికారులు వచ్చి నిన్న హెచ్చరికలు జారీ చేసినటువంటి ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వారినంతా అక్కడ నేను ఖాళీ చేయమని చెప్తున్నారు. కాబట్టి వారి ఖాళీ చేసేంత వరకు చూసి మొత్తం కూడా కూలగొట్టడానికి రెడీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ చెరువు అంతా కూడా అసలు కేవలం పావు పద్ధతి కూడా అక్కడ చెరువు అని చెప్పుకోవడానికి ఎవరికూ లేదు. ఎందుకంటే అక్కడ కేవలం ఒక కుంట ఉంది మాత్రమే అని చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద చెరువుని ఈ రకంగా మెయిన్ రోడ్డుకి అత్యంత సమీప ప్రాంతంలోని దానంతా కూడా ఆక్రమించేసి పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు కట్టేసి వెంచర్లు వేసి అసలు అక్కడ ఏమీ లేనట్టుగా కూడా ఇన్ని రోజులు కలరిగిచ్చారు. ఏదైతే హైడ్రా టీమ్ కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, గతంలో బిగ్ టీవీ అనేక రకాలుగా కూడా ప్రసారాలు చేయడం, అనేక గ్రౌండ్ రిపోర్ట్లు చేయడం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పైగా ఆ చెరువు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి గురించి అక్కడ వివరించడంతో హైడ్రా అధికారులు స్పందించడము, తర్వాత దానిపైన ఎంక్వైరీ చేయడము, ఎంక్వైరీ చేసిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఆ మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా ఆక్రమణకు గురైంది. అంతా కూడా కబ్జా చేశారు. అంతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, పైగా అక్కడ ఉన్నటువంటి చెరువు దాని ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారని కూడా హైడ్రా అధికారులు నిర్ధారించుకున్న తర్వాత వారికి నోటీసులు ఇచ్చారు. వెంటనే అక్కడ ఖాళీ చేశామని, వెంటనే మేము అక్కడ వచ్చి కూల్చివేస్తామని చెప్పినట్టునే ఎవరు కూడా అక్కడ పట్టించుకోలేదు. పైగా పెద్ద ఎత్తున పోలీసులపైనే దాడులు చేయడానికి కూడా వాళ్ళు సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రా అధికారులు మరింతగా అక్కడికి వచ్చి భద్రతను పెంచి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అలాగే నాయకులు కూడా ముందుగా వివరణ చేసి వారు కూడా అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు కూడా హౌస్ అరెస్టులు చేసి మరి పూర్తిగా ఆక్రమణలన్నీ కూడా తొలగించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇవాళ కూడా మరికొన్ని బిల్డింగ్స్ కానీ ఆక్రమణ కట్టడాలు కానీ కూల్చేసే అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ రాణా.